మెగా డిఎస్సి నియామకాలపై వైసీపీ చేస్తున్న విమర్శలను ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన డిఎస్సి నిరుద్యోగులకు ఉపయోగపడలేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకాన్ని మెగా డిఎస్సి ఫైలుపైనే చేసి నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. మెగా డిఎస్సి నిర్వహణను అడ్డుకునేందుకు వైసీపీ అనేక అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ డిఎస్సిపై విమర్శలు చేయడం దయ్యాల వేదాలు వల్లించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల గురించి కూడా జగన్కు కనీస అవగాహన లేదని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్ని తప్పుడు ఆరోపణలే. పాడిందే పాడరా పాసిపనుల దాస అన్నట్టు నెలల రోజుల నుంచి ఏం మాట్లాడారో దాన్నే మళ్ళా ఈ రోజు ఆయన అదే మాట్లాడారు. కొత్తదేం మాట్లాడాల. ఏదో కొత్త విషయం ఏమన్నా మాట్లాడతారని నిరుద్యోగులు ఎగ్జామ్ లో పార్టిసిపేషన్ చేసి టీచర్లుగా ఉన్న వాళ్ళు ఈ రోజు చాలా మంది ఆయన ప్రెస్ మీట్ చూశారు. మరి గతంలో ఆయన ఈ 2025 డిఎస్సిని రద్దు చేస్తానని చెప్పి గత సమావేశంలో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత దీని మీద ఎంక్వైరీ చేపిస్తానని చెప్పారు. ఇంకా ఏ డిఎస్సి కూడా నిర్వహించకూడదన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది.